ఈ రోజు భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య వైజాగ్ లో జరిగే మూడో వన్డే డూ ఆర్ డై పోరాటంగా మారింది. పిచ్చి పరిస్థితులు, ప్లేయింగ్ 11 మార్పులు టీమిండియా రికార్డులు మ్యాచ్ పై ఉత్కంఠను పెంచుతున్నాయి. భారత్ దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ నిర్ణయాత్మక మూడో మ్యాచ్ ఈ రోజు మధ్యాహ్నం 1:30 ప్రారంభమవుతుంది. ఇరు జట్ల మధ్య ఒత్తిడి మరింతగా పెరిగింది. రాంచీలో తొలి వన్డేను భారత్ గెలిస్తే ఆ తర్వాత రాయ్పూర్ లో సౌత్ ఆఫ్రికా 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఈజీగా ఛేదించి సిరీస్ ను 1-1తో సమం చేసింది. దీంతో వైజాగ్ లో మూడో వన్డే మ్యాచ్ విజయంతో సిరీస్ ను ఎవరు కైవసం చేసుకుంటారన్న ఆసక్తి పెరిగింది. బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్చి, భారీ స్కోర్ల చరిత్ర ఉండడంతో మళ్లీ 350కి పైగా స్కోరు ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడం టాస్ ను కీలక అంశంగా ఉండనుంది. 2 మ్యాచ్ల్లో టాస్ కోల్పోయిన కేఎల్ రాహుల్ ఈసారి గెలుస్తారో లేదో చూడాలి. సిరీస్ లో ఇప్పటివరకు భారత బౌలర్లు భారీ పరుగులు సమర్పించుకోవడం జట్టుకు ప్రధాన తలనొప్పిగా మారింది. హర్షదీప్ సింగ్ మినహా హర్షిత్ రాణా, ప్రసిద్ధి కృష్ణ ఇద్దరు లైన్ అండ్ లెంత్ కోల్పోవడంతో డెత్ ఓవర్లలో పరుగులు వరదలా వచ్చాయి. రాయ్పూర్ మ్యాచ్ లో ప్రసిద్ధి కృష్ణ 8.2 ఓవర్లలో ఏకంగా 85 పరుగులు ఇచ్చాడు. ఇక దేశవాళీ క్రికెట్ లో అద్భుత ఫామ్ లో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి ప్లేయింగ్ 11 లోకి వచ్చే అవకాశం ఉంది. అటు బంతితో ఇటు బ్యాట్ తో టీమిండియాకు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ అటు బంతి ఇటు బ్యాట్ తో విఫలమయ్యాడు. దీంతో నితీష్ రాకతో బ్యాలెన్స్ సరి అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక విశాఖలోని స్టేడియం భారత్ కు కలిసి వచ్చే అంశం. ఇక్కడ భారత్ ఇప్పటివరకు ఆడిన 10 వన్డేల్లో 7 విజయాలు, కేవలం 2 పరాజయాలు మాత్రమే ఉన్నాయి. ఈ స్టేడియంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు 159 పరుగులు రోహిత్ శర్మ పేరు మీద ఉండగా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు విరాట్ కోహ్లీ 587 పరుగులు సాధించాడు ఈ స్టేడియంలో. అందులో 3 సెంచరీలు ఉన్నాయి. ఇక జట్టు పరంగా చూసుకుంటే 2019లో వెస్టిండీస్ పై 5 వికెట్లు కోల్పోయి 387 పరుగుల భారీ స్కోర్ చేసింది ఈ స్టేడియంలో. టీమిండియాకు బాగా కలిసి వచ్చిన ఈ స్టేడియంలోనైనా టీమిండియా విజయం సాధించి సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంటుందా లేదో చూడాలి. జియో హాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ అలాగే డిడి స్పోర్ట్స్ లలో ప్రత్యక్ష ప్రసారం జరగనుంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధి కృష్ణ ఇలా ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది.